శ్రీమాత్రే నమః. ఈరోజు మనం వరలక్ష్మీ వ్రతమునకు సంబంధించి అనేకులు అడిగినటువంటి సందేహములను, ఆ వరలక్ష్మీ వ్రతమును చేసుకునేటువంటి విధానమును తెలుసుకునేటువంటి ప్రయత్నమును చేద్దాము. వరలక్ష్మీ వ్రతము చేసే రోజు ప్రప్రథమంగా చేయవలసినటువంటి ఒక విధి ఏమిటి అంటే, ఆ రోజు ఉదయము తెల్లవారుజాముననే లేచి తలారా స్నానము చేయాలి. ఎప్పుడైనా కూడా వ్రతములు చేసే రోజు అభ్యంగన స్నానము అంటే తలంటుకోకూడదు. తలంటుకోవడము అంటే ముందుగా నూనె పెట్టుకొని ఆ నూనె పోయే వరకు తలస్నానము చేయడాన్ని తలంటుకోవడము అంటారు. అలా తలంటుకోకూడదు. సాధారణమైనటువంటి తలస్నానము చేసి తల ఆరిన తర్వాత పూజకు కూర్చోవాలి. అంటే తల నుంచి నీరు కారుతున్నప్పుడు కానీ, ఆ తలలో పచ్చిగా ఉన్నప్పుడు కానీ కూర్చోకూడదు. అదేవిధముగా జుట్టు ముడి వేసుకొని కూర్చోవాలి. జుట్టు విరబోసుకొని ఉండకూడదు. విరబోసుకొని ఉంటే పిశాచములు ఆవహించి ఉంటాయని మనకి శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ముడి వేసుకొని కూర్చోవాలి పూజలో. ఆ వస్త్రము చూసినట్లయితే తెల్లటి వస్త్రములను ధరించాలి అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగినది. మరి తెల్లటి వస్త్రం అంటే ఏమిటి? కొత్త వస్త్రము లేదా ఉతికినటువంటి వస్త్రము. పట్టు చీరని ఉతికి వేసుకున్నా పర్వాలేదు, లేదా వేరొక వస్త్రమును ఉతికి వేసుకున్నా పర్వాలేదు, కానీ ఉతికినటువంటి తెల్ల వస్త్రమును ఆ రోజు ఉతికితే మరింత శ్రేయస్కరము. ఆ వస్త్రమును అన్ని వస్త్రములతో కలపకుండా విడిగా ఉంచి దాన్ని ధరించి పూజ చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితములు వస్తాయి. అదేవిధంగా స్థలశుద్ధి అనేది అత్యంత ప్రధానము. ఇది శరీర శుద్ధికి సంబంధించినటువంటి విషయము. ఇక స్థలశుద్ధి, ఆ ప్రదేశం ఏ ప్రదేశంలో అయితే మనం వరలక్ష్మీ వ్రతమును ఆచరిస్తూ ఉన్నామో ఆ ప్రదేశమును ఆవు పంచకముతో శుద్ధి చేయండి. ఎందుకంటే ఇప్పుడు అన్నీ కూడా బండలు కదా, ఆవు పేడతో దాన్ని ఎలకాలి అని చెప్పింది శాస్త్రంలో. కానీ ఇప్పుడు అది సాధ్యం కాదు. కాబట్టి ఆవు పంచకమును తీసుకొచ్చి అక్కడ శుద్ధి చేసి శుభ్రంగా కడిగి అక్కడ ఆ పీటను ఆసాదన చేస్తే ఉత్తమమైనటువంటి ఫలితములు వస్తాయి. అదేవిధంగా పూజలో ఎప్పుడూ కూడా స్టీలు పాత్రలను వాడకండి. వెండి పాత్రలను కానీ రాగి పాత్రలను కానీ వాడండి. స్టీలు అనేది శని భగవానుడి యొక్క తమోగుణమును కలిగి ఉంటుంది. అదేవిధంగా మాంగళ్యములలో చాలామంది స్త్రీలు పిన్నీసులను ధరిస్తూ ఉంటారు. అది కూడా ధరించకండి. చాలా ఆయువును తగ్గిస్తుంది అని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఆ తర్వాత పూజను ప్రారంభించేది ఎప్పుడు చేయాలి? పూజా సమయం ఎప్పుడు అంటే శాస్త్ర ప్రకారం అయితే సాయం సంధ్యా సమయంలో, ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఉపవాసము నుండి సాయంత్రం సమయంలో, ఇంకా సమయం చెప్పాలంటే 5-5:30 తర్వాత సూర్యుడు అస్తమించే సమయంలో ఆ పూజను ప్రారంభించాలి అని మనకు ఆ భవిష్యవాణంలో చెప్పినటువంటి చారుమతి కథలో స్వయంగా అమ్మవారు చారుమతి దేవికి ఆ విధంగానే స్వప్న దర్శనం ఇచ్చి చెప్పడం జరిగినది. సరే, మరి మన శరీరం సహకరించదండి, అంతసేపు నేను ఉండలేనండి అనుకుంటే ఏమి చేయాలి అంటే, ఉదయం పూట చేసుకోవచ్చు. 10, 11, 12 గంటల సమయంలో చేసుకోవచ్చు. పెద్ద ఇబ్బంది అయితే లేదు. కానీ మీకు శరీరం సహకరిస్తే, ఉపవాసం ఉన్నా కూడా ఏమీ ఇబ్బంది రాదు, నీరసము రాదు, నేను పని చేసుకోగలను అనేటువంటి విధానంలో మీరు ఉన్నట్లయితే చక్కగా మీరు సాయంత్రం పూట ఆ యొక్క వ్రతమును ఆచరించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితములను పొందుతారు. ఈ యొక్క వ్రతమును ఆచరించేటప్పుడు కలశంలో ఏమి పోయాలి? చాలామంది అడిగినటువంటి ప్రశ్న. కలశంలో బియ్యమును పోయాలి అని శాస్త్రంలో స్పష్టంగా చెప్పడం జరిగింది. చారుమతీదేవి కథలో మనకు స్పష్టంగా చెప్పడం జరిగింది. మరి మాకు ఆచారంలో ఇన్ని రోజులు జలమును నింపుతూ వస్తున్నామండి, నీరు నింపుతూ వస్తున్నామని అంటే మరి ఆచారమును మీరు అది ఫాలో అవ్వడమే ఉత్తమము. కానీ బియ్యమును పోయడం మంచిది. శాస్త్రము చెప్పినట్టుగా వ్రతమును చేస్తేనే మంచి ఫలితములు వస్తాయి కదా. మాకు ఆ జలమును పోయడమే ఆచారం అండి అంటే ఇక అదే మనం పాటించడం ఉత్తమము. అదేవిధంగా వీటితో పాటుగా ఎప్పుడైనా మనం కలశంలో మామిడి మండలు వేస్తూ ఉంటాం. ఈసారి వ్రతానికి మాత్రం రావి చిగుళ్ళు వేయాలి అని మనకు శాస్త్రంలో చెప్పడం జరిగినది. కాబట్టి రావి చిగుళ్ళను ఆ యొక్క కలశంలో ఉంచేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా వస్త్రము ఏ రంగుది ధరించాలి అని చాలామంది అడుగుతున్నారు. ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న అండి. అంచు ఉన్నటువంటి వస్త్రాన్ని ధరించండి. దానితో పాటుగా అది పసుపు, ఆకుపచ్చ కానీ ఎరుపు కానీ అయితే బాగుంటుంది. నలుపు వర్ణము కాకుండా, అంటే నీలము వర్ణము కానీ నలుపు వర్ణము కానీ కాకుండా ఏ వస్త్రమైనా కూడా పర్వాలేదు. అంచులో కూడా నలుపు వర్ణము రాకుండా చూసుకోండి. అది ఉత్తమమైనటువంటి ఫలితములను ఇస్తుంది. పసుపు, ఎరుపు, ఆకుపచ్చ ఇవి అద్భుతమైనటువంటి ఫలితములను ఇస్తాయి. అమ్మవారికి అత్యంత ప్రీతికరమైనది ఎరుపు వర్ణము. కాబట్టి ఎర్రటి చీరను ధరించి మీరు ఆ యొక్క పూజను చేసినట్లయితే చక్కటి ఫలితాలు వస్తాయి. ప్రతిమ, వెండి ప్రతిమ ఖచ్చితంగా పెట్టుకోవాలని చాలామంది అడుగుతున్నారు. అదంతా అవసరము లేదు. మనకు శాస్త్రంలో ఏమి చెప్పినది అంటే, కలశంలో అమ్మవారిని ఆహ్వానించి పూజ చేసుకోవాలని స్పష్టంగా చెప్పడం జరిగినది. ఈ బంగారు ప్రతిమ, వెండి ప్రతిమ అనేది మీకు శక్తి ఉంటే చక్కగా తెచ్చుకోండి. మాకు శక్తి లేదండి అంటే చక్కగా అవసరమే లేదు. ఆ అవసరాన్ని బట్టి, శక్తిని బట్టియే మనం పూజ చేసుకోవాలి. ఈ వరలక్ష్మీ వ్రతమును నిష్ఠగా, శ్రద్ధగా
భక్తి శ్రద్ధలతో చేస్తే ఖచ్చితంగా వరలక్ష్మీదేవి అనుగ్రహంతో మీకు ఆ శక్తి వస్తుంది. ఇది నేను ఎంతమందితో చూశాను కాబట్టి చెబుతూ ఉన్నాను. మీరు చాలా భక్తి శ్రద్ధలతో చేయాలి, ఆడంబరాలకు వెళ్లకుండా. పూజ చేసినంతసేపు కూడా పూర్తిగా అమ్మవారి మీదే మనస్సును లగ్నము చేసి ఈ యొక్క వ్రతమును ఆచరించండి. అద్భుతమైనటువంటి ఫలితములను పొందుతారు. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అంటారు కదా, అలా మనస్సును శుద్ధిగా ఉంచుకోకుండా ఏవేవో ఆర్భాటాలను పెట్టుకొని ఆ వంటలు చేయలేదే, ఈ వంటలు చేయలేదే, నేను అది పెట్టలేదే, ఇది పెట్టలేదే అనేటువంటి ఆలోచనలు చేస్తూ పూజ చేసినట్లయితే అది సరైనటువంటి ఫలితములను ఇవ్వదు. ఎప్పుడైనా కూడా పూజను పూర్తిగా ఉన్న దాంట్లో చేస్తున్నాము అనేటువంటి సంతృప్తితో అమ్మవారి యందు పరిపూర్ణమైనటువంటి ధ్యాసతో ధ్యానంతో చేసినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితములను అతి కొద్ది కాలంలోనే వరలక్ష్మీదేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక పూజ అయిపోయిన తర్వాత నివేదన ఏమి చేయాలి? భక్ష భోజ్యములు అవన్నీ కూడా పెట్టినట్లుగా మనకు శాస్త్రంలో చెప్పడం జరిగినది. అవన్నీ కూడా మీ శక్తిని అనుసరించి పెట్టండి. పాయసమును మాత్రం గుడాన్న ప్రీతమానస అని మనకు లలితా సహస్రనామంలో కూడా చెప్పడం జరిగినది కాబట్టి గుడముతో బెల్లముతో చేసినటువంటి పాయసమును ఖచ్చితంగా నివేదించేటువంటి ప్రయత్నము చేయండి. ఆ తర్వాత చారుమతీదేవి కథ చెప్పుకొని నివేదనలు అయిన తర్వాత ముత్తైదువులతో కలిసి మీరు భోజనము చేసినట్లయితే ఉత్తమమైనటువంటి ఫలితం వస్తుంది. వాయనాన్ని ఎవరికి ఇవ్వాలని చాలామంది అడుగుతున్నారు. శాస్త్రంలో అంటే ఆ చారుమతీదేవి బ్రాహ్మణునికి, వృద్ధ భూసురునికి ఆ యొక్క వాయనము ఇచ్చినట్లుగా చెప్పడం జరిగినది. మీకు అందుబాటులో ఉంటే చక్కగా ఒక పండితుడైనటువంటి బ్రాహ్మణుడికి వాయనాన్ని ఇవ్వండి. లేదు అంటే చక్కగా ముత్తైదువులందరికీ కూడా వాయనాన్ని ఇవ్వచ్చు. ఆ కలశాన్ని అంటే ఆ యొక్క పూర్తిగా మంటపాన్ని శనివారం రోజు కదిలించాలి. కదిలించడం అంటూ ఉద్వాసన చెప్పడం అంటూ ఉండదు. ఈ పూజకు తాత్కాలిక ఉద్వాసన ఉండదు, శాశ్వత ఉద్వాసన రెండూ కూడా ఉండవు. కేవలం నమస్కారం చేసుకొని ఆ మండపాన్ని తీసివేసి బ్రాహ్మణునికి మొత్తం కలశంతో సహా దానం చేసి వేయాల్సిందే అని శాస్త్రంలో చెప్పడం జరిగినది. కాబట్టి దాన్ని వెండి కలశం పెట్టానండి, బంగారం కలశం పెట్టానండి అంటే మీకు సంపూర్ణమైనటువంటి ఫలితం రాదు. చక్కగా రాగి కలశం పెట్టుకోండి, పక్కన వెండి కలశాన్ని ఉంచుకోండి. ఆ రాగి కలశాన్ని దానం చేయండి, వెండి కలశాన్ని, బంగారు కలశాన్ని మీ ఇంట్లో ఉంచుకోండి. కాబట్టి ఆ విధంగా మీరు సంపూర్ణంగా మంటపంతో కూడినటువంటి దానాన్ని చేసేటువంటి ప్రయత్నం చేయండి. పూజ అయిపోయిన తర్వాత అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ఆ పువ్వులను, చామంతి పూలు, గులాబీ పూలతో పూజ చేస్తే ఉత్తమం. మందార పూలను సమర్పించాలి. మందార పూలతోనే పూజ చేయాలని విశేషంగా చెప్పడం జరిగినది. మందార కుసుమ ప్రియ అని మనకు అమ్మవారి నామాలలో కూడా ఉంటుంది కాబట్టి ఆ మందార పువ్వును తలలో ధరించండి. అది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వడం జరుగుతుంది. పూర్వశ్వాసనులు చేయవచ్చా అని చాలామంది అడుగుతున్నారు. పూర్వశ్వాసనులు ఈ వ్రతాన్ని మీరు అప్పటి వరకు చేసి ఉన్నట్లయితే ఆ రోజు లక్ష్మీ అష్టోత్తర శతనామ స్తోత్రాన్ని పారాయణ చేయండి. చేసి ఎక్కడైతే ఈ వ్రతం జరుగుతుందో అక్కడికి వెళ్ళి అక్షతలను ధరించండి. వ్రతమును చేయమని ఇది కేవలం ముత్తైదు, అది కూడా వివాహితులు అయినటువంటి స్త్రీలు మాత్రమే చేయాలని ఉన్నది. వివాహం కాని వారు కూడా చేసుకోమని ఇందులో లేదు. కాబట్టి దీన్ని పూర్వశివాసులు చేయడము అనేది లేదనే కదా మనం అర్థం చేసుకోవాల్సి. మరొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే భార్యాభర్త ఇద్దరూ కూర్చొని వ్రతమును ఆచరించండి. అది అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది. ఎప్పుడైనా కూడా దంపతి సహితంగా చేయబడినటువంటి వ్రతములు ఇదంతా వరలక్ష్మి వ్రతం అంటే మనది సంబంధం లేదండి, ఇదంతా కూడా స్త్రీలదండి అని మగవారు వెళ్ళిపోతూ ఉంటారు. అది చాలా తప్పు. దంపతి సహితంగా ఈ వ్రతాన్ని చేసినట్లయితే ఉత్తమమైనటువంటి వ్రతాలు, గొప్ప ఫలితాలు వస్తాయి. కాబట్టి ఆ విధంగా ఆచరించేటువంటి ప్రయత్నాన్ని చేయండి. ఈ విధంగా వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి సందేహాలను అనేక మంది నా యందు వెలిపుచ్చడం జరిగినది. వాటికి సంబంధించి నాకున్న పరిధిలో నేను చెప్పేటువంటి ప్రయత్నం చేశాను. ఇంకా ఏమైనా సందేహాలు ఉన్నట్లయితే మీరు చెప్పండి. మీకు అసలైనటువంటి వరలక్ష్మీదేవి ఆవిర్భావ కథను కూడా మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. ఆ వీడియోను మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. దాన్ని కూడా చదవండి. చారుమతీదేవి కథ చదివినా కూడా చదవాలి. అది చదివి వరలక్ష్మీదేవి ఆవిర్భావ కథను కూడా చదివినట్లయితే విశేషమైనటువంటి ఫలితం వస్తుంది. వరలక్ష్మీదేవి ఇవ్వనటువంటి వరములు లేవు. ఆమె సౌభాగ్యాన్ని ఇస్తుంది, సంతానాన్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఐశ్వర్యాన్ని ఇస్తుంది, సమస్తాన్ని ఇస్తుంది. కాబట్టి శ్రద్ధతో, భక్తితో చేయండి. శ్రద్ధాభక్తులు అనేవి చాలా ప్రధానము. మనము ఈ ప్రతిమలు పెట్టామా, రూపులు పెడుతున్నారు. ఆ రూపులు ఎందుకండి? వాటిని చెక్కతో చేసినటువంటి రూపులు స్టీల్ బిందెలతో పెట్టి అమ్మవారికి చీరగట్టగానే అమ్మవారి రూపం అయిపోతుందా అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యాడ్తో చేసినటువంటి విగ్రహాన్ని పెట్టగానే పటాన్ని పెట్టుకోండి. మీకు శక్తి లేకపోతే పటాన్ని పెట్టుకుని దానికి చక్కగా పూజ చేసుకోండి. ఈ రూపులు పెట్టుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగము లేదు. కాబట్టి శ్రద్ధాభక్తులతో పూజ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అనవసరమైన ఆడంబరాలకు వెళ్లకుండా ఉన్న దాంట్లో సంతృప్తిగా మనస్సారా అమ్మను ప్రార్థించండి. అంతా శుభమే జరుగుతుంది. స్వస్తి. జై శ్రీరామ్.